రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్ హౌస్లో పట్టుబడ్డ పందెంకులను రాజేంద్ర నగర్ ఉప్పర్పల్లి కోర్టు వేలం వేసింది. 16 మంది అడ్వకేట్ల సమక్షంలో వేలంపాట జరిగింది. ఈ వేలంపాటలో 57 మంది పాల్గొన్నారు. 10 కోళ్లు కలిపి ఒక స్లాట్గా వేలం వేశారు. మొదటి 10 కోళ్లకు వేలం వేయగా సర్కారు వారి పాట 15,000తో మొదలై 2.5 లక్షలకు దక్కించుకున్నారు. 10 కోళ్లను శ్రీనివాస్ అనే వ్యక్తి 2.5 లక్షల కొనుగోలు చేశాడు. ఇక రెండో స్లాట్లో వేలం వేసిన 10 కోళ్లు 3,75,000కు అమ్ముడుపోయాయి. వేలంపాటలో 81 కోళ్లు 15 లక్షలకు వేలంపాట పలికింది. టెండర్లు అయినట్టు రింగ్ అయితే రావడం పైసలు గోపి గారు రింగ్ అయితే టెండర్లు అయినట్టు రింగ్ అయితే రావడం గోపి గారు మెల్లగా పందెం కోళ్లను తీసుకొని రావడం జరిగింది. మొన్న జరిగిన ఇష్యూ ఏదైతే మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో జరిగిందో దానికి సంబంధించిన సీజ్ చేసిన ప్రాపర్టీ కోళ్లను పందెం కోళ్లను తీసుకొచ్చి ఓపెన్ యాక్షన్ చేయడం జరిగింది. అందులో 10 కోళ్లను ఒక దగ్గర పెట్టి లాట్ లెక్క అమ్మిండ్రు, ఓపెన్ యాక్షన్ చేసిర్రు. ఒక్కొక్కటి 3,70,000కు ఒక 10 కోళ్లను, ఫస్ట్ రౌండ్ 2,20,000కు 10 కోళ్లను, 1,15,000కు ఒక లాటు, 1,20,000కు ఈ రకంగా ఓపెన్ యాక్షన్ జరిగింది. దానికి సంబంధించిన అమౌంట్ కోర్టులో డిపాజిట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా గవర్నమెంట్కి వెళ్ళిపోతాయి. గవర్నమెంట్ బెనిఫిట్ పొందుతుంది ఈ అమౌంట్తోని. ఈ 61 మెంబర్స్ టోటల్లీ 61 మంది మీద ఈ కేసు జరిగింది. దీంట్లో 3 and 4 ఆఫ్ గేమింగ్ యాక్ట్ మరియు 11 ఆఫ్ యానిమల్ క్రుయాలిటీ యాక్ట్ అని ఉంటుంది అండి. అవి పెట్టారు. అవి 7 years బిలో పనిష్మెంట్ కాబట్టి పోలీస్ స్టేషన్. ఈరోజు రాజనగర్ కోర్ట్ 13th MM కోర్టులో మొయినాబాద్ పిఎస్లో కేసు బుక్ అయింది. 80 of 2025లో టోటల్ 84 కాక్స్ని పందెం కోళ్ళని పట్టుకున్నారు. అందులో నుంచి 3 కోళ్ళు చనిపోయినాయని పోస్ట్మార్టం రిపోర్ట్ ఫైల్ చేసినారు మొయినాబాద్ పిఎస్ వాళ్ళు. అందులో 30 లక్షల రూపాయలు రికవరీ కూడా అయింది. ప్లస్ వెహికల్స్ అండ్ సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేసినారు. అందులో నుంచి 81 కోళ్ళని ఆప్షన్ చేశారు. ఇవాళ మొత్తం 81 కోళ్ళకు 10 లాట్గా చేశారు. ఫస్ట్ లాట్లో 3,75,000 పోయింది, సెకండ్ లాట్ 250 పోయింది, 2,50,000, థర్డ్ లాట్ 1,15,000. అలా మొత్తం కాక్స్ అన్ని ఆప్షన్ చేసి 13th SMM గారు అమౌంట్ రికవరీ చేసి మొత్తం గవర్నమెంట్ డిపాజిట్ చేసేసారు.